నమస్తే అండి, నేను రజా. ముందుగా ఈ వీడియో చూడండి, ఈ ఇన్సిడెంట్ చూడండి. వర్షాకాలం లేదంటే ఏ కాలంలో అయినా వర్షాలు పడితే కనుక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కొంచెం జాగ్రత్తగా చూడండి. సో మీరు చూస్తున్నారు కదా, ఆ వీడియో ఏంటంటే చిన్న పిల్లోడు అదే స్కూల్ పిల్లోడు నడుచుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట. అక్కడ ఏమైందంటే వర్షపు నీరు ఉండడం కారణంగా అక్కడ ఎలక్ట్రిసిటీ వైర్ ఏదైతే ఉంటుందో అది ఆ నీళ్ళలో పడింది అన్నమాట. ఆ నీళ్ళలో పడితే ఏం జరిగిందంటే వెంటనే ఆ బొడ్డోడికి కరెంట్ షాక్ కొట్టి అక్కడ పడిపోయినాడు. వెంటనే ఆ ఎదురు బైక్ మీద నుంచి వస్తున్నాడు అనమాట ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేసినాడంటే ఆ అబ్బాయిని కాపాడినాడు అనమాట. సో నిజం చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ సమాజంలో ఇంకా పంటలు పండుతున్న టైంకి లేదంటే మనం తినగలుగుతున్నాం, లేదంటే ఈ సమాజంలో ఉండగలిగింది. లేకపోతే కనుక అసలు మనకి ఎందుకని చెప్పేసి అబ్బాయి వెళ్ళిపోయి ఉంటే కనుక చిన్నపిల్లడు చచ్చిపోయేటటువంటి పరిస్థితి ఉండేది. ఇది తమిళనాడులో జరిగింది. అరంబక్కంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు మీద నిలిచినటువంటి వర్షపు నీటిలో నడుస్తుండగా కరెంటు తీగ తగిలి ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి బాలుడు కరెంట్ షాక్తో నీటిలో కొట్టిమిట్టాడుతున్న బాలుడిని ధైర్యంగా రక్షించిన యువకుడు కన్నన్. అతని పేరు కన్నన్ అనమాట. ఈ కన్నన్ వాళ్ళ కుటుంబం 10 కాలాల పాటు సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. అటువైపు వెళ్తున్న వారు ఎవరు కూడా భయపడి సాహసం చేయలేదు. ఎందుకంటే కరెంట్ షాక్ అని తెలిసిందే, నీళ్ళల్లో దగ్గరికి వెళ్ళినా సరే లాగేసిద్ది, కొట్టేసిద్ది. సో ఆ చిన్నపిల్లని పట్టుకున్నా కానీ కొట్టేసిద్ది. కానీ ఈ కన్నన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి భయపడకుండా సాహసం చేసి ఆ టైంలో నిజం చెప్పాలంటే ప్రాణాలతో చెలగాటమని చెప్పాలి. ఆ చిన్నపిల్లని పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టింది కదా. సో తన ప్రాణాలను అడ్డుపెట్టి ఆ బాలుడిని కాపాడాడనమాట. సో అటువైపు వెళ్తున్న వారు ఎవరు కూడా భయపడి సాహసం చేయకుండా ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడినటువంటి యువకుడు తమిళనాడు వ్యాప్తంగా ఈ యువకుడికి అభినందనలు వెల్లువ అని చెప్పేసి ఈ వార్త సారాంశం. సో ఇది రీసెంట్గా జరిగిందంట. ఈ నెలలో జరిగింది. ఈ నెల 16వ తారీఖు అక్కడ వర్షాలు పడ్డాయంట. సో 16వ తారీఖు 4వ నెల 2025 అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇలాంటి వ్యక్తులు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మరి ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇలాంటి నీటి కుంటలు ఉంటే వాటిలో వెళ్ళకపోవడమే మంచిది. ముఖ్యంగా బేసిక్ ఏంటంటే ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో ఎండాకాలంలో వర్షాలు పడవు కానీ, బట్ మన తమిళనాడులో కావచ్చు, కొంచెం కర్ణాటకలో కావచ్చు, మన హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు వర్షాలు పడతా ఉంటాయి అనమాట. సో వాటర్ స్టాగ్నేట్ ఒక చోట ఉంటే కనుక తప్పనిసరిగా వాటర్లో వీలైనంత వరకు వెళ్ళకపోవడం మంచిది. మరి ముఖ్యంగా అలాంటి టైంలో కరెంటు స్తంభాలు ఉంటాయి అనమాట, పోల్స్. ఆ పోల్స్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. ఎందుకంటే ఆ పోల్స్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతూ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కడైనా షార్ట్ అయితే కనుక వెంటనే పోల్కి వచ్చేస్తుంది అన్నమాట. మరి ముఖ్యంగా ఇంకా ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఆల్మోస్ట్ తీసేసినట్టున్నారు. చాలా చోట్ల ఏంటంటే ఐరన్ స్తంభాలు వేసేవాళ్ళు ఇదివరకు అయితే. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నిజంగా ఈ కన్నాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కుటుంబం భగవంతుడు నిండు నూరేళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. ప్రాణాలతో చెలకాటం ఆడినాడు. ఒక చిన్నపిల్లని కాపాడడానికి తన ప్రాణాలను అడ్డుపెట్టినాడు. మొత్తానికైతే బతికి బట్ట కట్టినారు. సో అది పరిస్థితి.